హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తే నవ్వి నవ్వి కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి కానీ కళ్ళకలకలు మాత్రం రావు. సో భయపడకుండా హాయిగా ఈ వీడియో చూసేసి ఒక లైక్ షేర్ కామెంట్ చేసేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి సౌండ్లు? అమ్మో, ఆకలి కేకల పేకలు దాటి వినిపిస్తున్నాయి. అర్జెంటుగా కడుపులో ఏదో ఒకటి పడేయాలి. అసలకే తిని చాలా సేపు అయింది. ఇందాకే కదరా 6 డజన్లు ఇడ్లీలు అవలేలాగా తినేసావు. అవి తిని అరగంట అవుతుంది. ఇప్పుడు అరిగిపోయింది కూడా, అందుకే ఈ సౌండ్లు. ఊరే, అది పొట్ట పటాన్ చెరువు గొట్ట. దిష్టి పెట్టకండ్రా. బకాసురుడు బామ్మద్దు మామయ్యుడు. పొట్ట నిండేదాకా తినడం, తిన్న తరిగేదాకా తిరగడం. తిరిగేసాకే అరగడం. ఇంకా చెప్పు. ఆకలి ఈజ్ అన్ ఎమోషన్ రా ముక్కు, దాన్ని అదుపు చేయలేం. ఎమోషన్ ఎక్కువ తింటే వస్తుంది మోషన్. వస్తే వెళ్తాం. ఏ నీకు రాదా? అంతే తప్ప తినడం మాత్రం తగ్గించనంటావు. తగ్గించండి రా. పుష్పాలు అల్లోజున ఏం చెప్పాడు? వెలితూరు తింటది ఆకు, ఆకును తింటది మేక, మేకను తింటది పులి. ఇదే కదరా ఆకలి. బాబాయ్ డైలాగ్ చెప్పి ఇంకా ఆకలి ఎక్కువైపోయింది. రే మామ, మొన్న రీల్ చూసాను రా. ఇక్కడ నేను ఆకలితో మండిపోతుంటే ఫుల్ రీల్ అంటావేటి? అబ్బా, ఆ రీలే ఈ రోజు మనకి మీల్ రా. సూపర్ రెస్టారెంట్ ఒకటి చూసాను. ఏం రెస్టారెంట్ మామ అది? నాకి తిను నాన్ వెజ్ మీల్స్. నాకి తినాలా? ఏ మామూలు తింటారా అనవరా? అంటే ఆకులు కూడా నాకేసి అంత టేస్ట్ గా ఉంటదని. వావ్, ఇట్స్ ఎ టెంప్టింగ్ యార్. దీంట్లో స్పెషల్ ఏంటో తెలుసా? ఏదైనా అన్లిమిటెడ్ రా, ఎంత కావాలంటే అంత తినేచ్చు. చికెన్ ఉంటుందా మామ? ఒక్క చికెన్ ఏంట్రా, చేపలు, మేకలు, పీతలు, రొయ్యలు, కప్పలు, పాములు, పురుగులు, వాట్ నాట్, యు విల్ గెట్ ఎవ్రీథింగ్. నేమ్స్ వింటుంటే నీ నోట్లోంచి లాలాజలం కారుతుంది. అవును మామ, నాకు కూడా. మరి ఇంకా అలా లేక మొక్కలు వేసుకుని చూస్తారేట్రా, బైక్ తీయండి. ఏంట్రా ఎంత ఖాళీగా ఉంది? మనమే ఫస్ట్ అనుకుంటా. అవునులే, లాస్ట్ లో వస్తే స్వీట్ లేదు, ఐటమ్స్ హాట్ లేవు అంటారు. yes గోరా, you are right. కర్రీస్ కూడా మనకు కావాల్సిన ఎంచుకోవచ్చు. ఇదిగో బాబు, 3 నాన్ వెజ్ మీల్స్. ముందు వెళ్ళి టోకెన్ తీసుకోండి. ఎందుకురా టోకెన్? మేము ముగ్గురే కదా ఉన్నాం, డబ్బులు గడిచి వెళ్తాంలే. మీ ముగ్గురు మొహాలు చూస్తుంటే బిల్లు కట్టే వాళ్ళ లేరు, పెద్ద చిల్లు పెట్టే వాళ్ళ ఉన్నారు. ఇంత మాట అంటావు? ఏ మనం వెళ్ళి టోకెన్స్ తెచ్చే. ఏంటి తెచ్చే తేగలో? నా దగ్గర ఏం లేవు డబ్బులు. రే ముక్కు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి గారు. ఏంట్రా ఇన్వాల్వ్ చేయకు. ఎక్కడానికి మాత్రం ముందు ఉంటారు. బిల్లు కట్టమంటేనేమో బలిగుడ్లు వేసుకొని చూస్తారు. అయినా ఆకలేస్తుందన్న దేవుడు నువ్వే కదా, అందుకే నువ్వే కట్టు. నాకు తెలుసు మీ దగ్గర డబ్బులు ఉండవని. మీ మొహాలు చూస్తుంటేనే బెక్కర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నారు. ఎవర్రా బెక్కర్స్? రోజు బర్గర్స్ తింటాం ఇక్కడ. అవి తిని తిని బోరు కొట్టి ఈ రోజు మీ హోటల్ వైపు వచ్చాం. అయితే డబ్బులు కట్టండి. కడతాం. ఇదిగో కరెంటు బిల్లు డబ్బులు. ఇంట్లో ఎలాగో ఖాళీగా ఉన్నావుగా, వెళ్ళి కట్టేసిరా. గుర్తు పెట్టుకో, రేపే లాస్ట్ డేట్. తేడా వచ్చిందో ఇంజెక్షన్ దిగిపోద్ది. రేపు కదా, ఇంకా బోల్ టైం ఉంది. ఇదిగో 10 రూపీస్ టిప్ తో కలిపి బిల్లు. ఎల్లు మీల్స్ పట్టుకురా. ఓకే. చికెన్ చికెన్ చికెన్, మటన్ మటన్ మటన్, బ్రాంచ్ బ్రాంచ్ బ్రాంచ్. ఇదిగోండి మీ మీల్స్. వాసన గుమగుమలాడేస్తుంది. ఇదిగో భయ్యా, ఇగురుంది. మొక్కేది? మొక్కలు ఉండవు, ఓన్లీ ఈగిరే. ఎగిరి తంత నీ అక్క. ఆ బోర్డు మీద చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ప్రాన్స్ కర్రీ అని అన్నీ ఉన్నాయి. అవును భయ్యా, కర్రీస్ వేస్తాం, నో పీసెస్. ఒరే, మేము ఎన్నో బీటెక్ మోసాలు చూసాం గానీ ఇలాంటి హైటెక్ మోసం ఎప్పుడు చూడలేదురా. ఓన్లీ గ్రేవీ వేస్తే దాన్ని షేర్వా అంటారా? కర్రీ అని ఎందుకంటారు? మా హోటల్లో ఇంటే కావాలంటే తినండి, లేదంటే దొబ్బేయండి. ఈ ప్లేట్లు వేరే వాళ్ళకి పెట్టేస్తాం. కడుపు మీద కొట్టావు కదరా, ఈ రోజు నన్ను వచ్చి పోతావు చూడు. పోన్లేరా, ఇదైనా అన్లిమిటెడేగా, తినేద్దానండి. అవునరా, బాగా వచ్చేసావు. ఇప్పుడు చూడు, ఆవిడ దగ్గర పైసాకు పైసా వసూలు చేస్తా. హలో మిస్టర్, హోల్డే హోల్డే. మీరు బోర్డు సరిగ్గా చూసినట్లేదు. ఈ హోటల్లో అన్లిమిటెడ్ గా దొరికేది వాటర్ ఒకటే. అక్కాయ్ అక్కాయ్, ఏ వండుతున్నావేంటి? వాసనలు ఇంటి వరకు వచ్చేస్తున్నాయి. అబ్బో, మంచి వంటకమే వండుతున్నావే. నువ్వు ములక్కాడ ముక్కలు ఉంచేసుకుని నాకు మటన్ ముక్కలు వేసేయి. అర్ధపావు వండినా, 1/2 కేజీ వండినా అందరికి పంచుకుని తింటేనే అరుగుద్ది. చిన్నప్పుడు చదవలేదా, షేరింగ్ ఈజ్ కేరింగ్? మొదనష్టపు వదిలేలా లేదు, కొంచెం ఎగిరేసి ఇచ్చేద్దాం. తెస్తున్నాను, ఇక్కడే ఉండు. నువ్వు కూర ఇవ్వకుండా నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? ఇక్కడే ఉంటానులే. ఇదిగో తీసుకో.
ఇంకో 2 ముక్కలేస్తే మీ సొమ్ము ఏమైనా పోతుంది ఏంటమ్మా? నీకు అది కూడా ఎక్కువ ఎక్కువ మాట్లాడితే ఇచ్చింది కూడా తీసేసుకుంటాను. ఆ, వద్దులే. అవును, ఇందాక నుంచి అడగడం మర్చిపోయాను. కళ్ళకేంటమ్మా కళ్ళజోడు పెట్టావు? ఎండగా కూడా ఏమీ లేదు. నా కొడుకు స్కూల్ నుండి వస్తున్నప్పుడు కళ్ళకలకలు కూడా తీసుకొచ్చాడు. అది మా ఇంట్లో అందరికీ అంటుకుని సచ్చింది. షేరింగ్ ఇస్ కేరింగ్ అన్నావు కదా, నీకు కావాలా? నాకేం వద్దు బాబాయ్, నువ్వే ఉంచుకో. అమ్మో, మొదనష్టపు మాయదారిది నాకే అంటించేద్దామని చూసింది. కళ్ళు మూసుకున్నా కాబట్టి సరిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కళ్ళ కలకలు కలకలం. ఒక స్కూల్లో చదువుకుంటున్న 400 మంది పిల్లలందరికీ కళ్ళకలకలు సోకాయి. మీరు బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే చేతులు మొహాన్ని శుభ్రంగా కడుక్కోమని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఏటో మొన్నటిదాకా కరోనా అన్నారు, ఇప్పుడు కళ్ళకలకలు అంటున్నారు. అయినా మన జాతరలో మనం ఉండడం మంచిది. ఏంట్రా మొహం మాడిపోయిన బల్బులా ఉంది, ఎక్కడి నుంచి వస్తున్నావు? బయట నుండి నాన్నగారు. బేవర్స్ గారు బయట నుంచి వస్తారులే, అడగడం నాది బుద్ధి తక్కువ. సరే గాని బయట ఎక్కువ తిరక్కు, అసలే వర్షాకాలం, లేనిపోని రోగాలన్నీ అంటుకుంటాయి. నువ్వు లోపలికి వెళ్ళు, నేను బయటికి వెళ్ళి వస్తాను. బేవర్సగాలి కదండి బయట తిరిగేది, మరి మీరు వెళ్తున్నారేటి? ఆ? లక్ష్మి, లక్ష్మి ఏం వండుతున్నావు? చింతపండు చారు. అదే చేత్తో మాకు కూడా 4 చపాతీలు పావచ్చు కదా. చారులోకి చపాతీలు ఎందుకు? చారులో కాదు, ఆ పక్కింటోళ్ళు ఎగిరిచ్చారు. నువ్వు చపాతీలు ఇస్తే కూరలో నంచుకుని తినేద్దామని. సరిపోయింది సంబరం. కక్కుర్తిలో కూడా కోరికలు ఎక్కువే నీకు. ఏంటి నీ కళ్ళు ఎర్రగా కొరుగుదయంలో ఉన్నాయి? ఆ, నా కళ్ళకి ఏమైందమ్మా? నా కళ్ళేంటి ఎర్రగా అయిపోయాయి? ముదనష్టపు వచ్చింది, కూరతో పాటు కళ్ళకలకలు కూడా అంటించేసింది. ఇదిగో లక్ష్మి. నువ్వేం మాట్లాడద్దు, అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపో, లేకపోతే మాకు కూడా అంటుకుంటుంది. అరే పంజా, నీకు ఇదే చెప్పడం. నా వైపు చూడకు, నా దగ్గరికి రాకు. అమ్మో, అమ్మ ఏదో కొనుక్కుని నాకు ఇవ్వకుండా దాచుకుని తినేస్తున్నట్టుకుంది. అర్థమైందా? లేదు లేదు, నేను చూస్తాను, నీ దగ్గరికి వస్తాను, నాకు కూడా ఇయ్యు. ఒరే, నా దగ్గర ఏం లేవురా. మరేమి లేకపోతే ముఖం ఎందుకు తిట్టేస్తున్నావు? నా కళ్ళల్లోకి చూస్తే నీకు కూడా అంటుకుంటాదని. లేదు, నువ్వు కావాలని అబద్ధం చెప్తున్నావు. నాకు అంటుకున్నా పర్లేదు, నేను చూస్తాను. అమ్మా అమ్మా, మధ్యాహ్నం సరిగ్గా తినలేదు, ఆకలేస్తుంది, అన్నం పెట్టవే. తెస్తున్నాను, ఉండరా. అబ్బా, ఏమైందమ్మా? ఆ పంకజం కళ్ళకలకలు నాకు అంటించినట్టుంది, కళ్ళంతా మండిపోతున్నాయి. అవునా? ఏ చూడండి. వద్దురా, మళ్ళీ నీకు కూడా అంటుకుంటాయి, వెళ్ళిపో. నీ పొట్టి పంకజం అంటే ఈ రోజు దాని అంతా తేల్చుకుని వస్తా, నువ్వు ఎక్కడే ఉండు. వస్తాయి పొట్టి పంకజం అంటే, రావే బయటికి. ఏంట్రా కోతి కోతలు కోస్తున్నావు? కోతల కాదే, నిన్ను కోస్తా. సీరియల్స్ తప్ప ఏమీ తెలియ నా కళ్ళకి. కళ్ళకలకలు అంటించడానికి కళ్ళు ఎలా వచ్చాయి నీకు? మీరే కదరా ఎప్పుడు ఇవ్వడమే గాని తీసుకోవడం ఉండదా అంటారు. అందుకే ఈసారి కళ్ళకలకలు ఇచ్చా. ఎలా ఇచ్చా? నోరెత్తా ఉంటే గుడ్లు పీకెత్తాను సైకోదానా. రారా పీకు. కళ్ళు కాదు కదా, కళ్ళ జోడు కూడా పీకలేవు. కళ్ళజోడు కాదే, నిన్ను జోడించి కొట్టేయాలి. అమ్మా అమ్మా, నా కొత్త కళ్ళజోడు ఎలా ఉంది? కళ్ళ జోడు పెట్టుకున్న కళ్ళనాయకులా ఉన్నావురా. అవునవును, సేమ్ తాటికాయ కళ్ళద్దాలు పెట్టినట్టు ఉంది. ఎక్కడి నుంచి దొబ్బేహాడో? నేనేం దొబ్బలేదు. కళ్ళకలకలంటే ఎదిరింటోళ్ళకి కళ్ళద్దాలు ఇచ్చారు. అంటే వాళ్ళకు కూడా అంటిస్తావా? వాళ్ళకేంటి, ఎదిరింటోళ్ళకి, పక్కింటోళ్ళకి, వెనకింటోళ్ళకి, మొత్తం కాలనీ అందరికి అంటించాను. ఒక్క నీకు తప్ప. నువ్వు కూడా అంటించుకుంటావేంటి? కాలనీ మొత్తానికి వైరస్ లా తయారయ్యావు కదరా, అంటూ వ్యాధి నా సన్ను. అమ్మో, ఇంకా వీళ్ళ దగ్గర ఉంటే నాకు అంటుకునేలా ఉంది. కళ్ళు కలకలు ఉన్నాయి కాబట్టి కామ్గా వెళ్ళిపోతున్నా, లేకపోతే నీ కళ్ళు పీక్కుని వెళ్ళేవాడిని. ఏంటమ్మా, కాలనీ అందరికి అంటించేసావు, అన్నొక్కడిని వదిలేసావు. ఆట ఇప్పుడే మొదలైందిరా పంజా. ఇంకా చూస్తావుగా ఈ పంకజ వాడించే ఆట. రేమనా రేమనా, వాడు బాత్రూమ్ లో ఉన్నాడు రా, కాసేపు కూర్చోండి. అలాగే ఆంటీ, ఈ లోపు తినడానికి ఏమైనా పట్టుకొచ్చేయండి. కాలా చస్మా, ఏ కాలా చష్మా, తింటారా ఉప్మా?
ఏంటంటే తల్లి కొడుకులు ఇద్దరు అద్దాలు పెట్టుకుని ఒప్పుకుంటూ వచ్చేస్తున్నారా? ఈ కళ్ళద్దాలు మా ఆయన దుబాయ్ నుంచి పంపించాడు. చాలా కాస్ట్లీ అంట. ఎలాగో పెట్టుకున్నాం కదా, మీకు చూపిద్దామని ఇలా వచ్చాం. అబ్బో, చూస్తుంటే బాగా బ్రాండెడ్ లా ఉంది. ఏది మేము ఒకసారి పెట్టుకోవచ్చా? పరాయి వాళ్ళకి అడగలేంట్రా, పెట్టుకోండి. అబ్బా ఏ ఇదిగో ముక్కు, నువ్వు కూడా తీసుకో. ఇలాగివ్వు. అది స్టైల్ స్టైల్ స్టైల్. ఎలా ఉందిరా ముక్కు? అంతా ఎర్రగా ఉంది. అవునరా, నాకు కూడా నల్లగా కాకుండా ఎర్రగా ఉంది. ఏంటంటే ఇది స్నాప్చాట్ ఫిల్టర్ లా ఉంది. దుబాయ్ స్పెట్స్ లో స్పెషల్ ఎఫెక్ట్. అవును, కళ్ళకలకలని కొత్త ఫిల్టర్ వచ్చింది. కలకలకలా. ఏంటి మీ ఇద్దరు కళ్ళు ఎర్రగా ఉన్నాయి? ఇప్పుడు మీ కళ్ళు కూడా ఎర్రగానే ఉన్నారా ఎర్రి పప్ప? ఆ? నీ దుబాయ్ స్పెట్స్ తీసుకే. పర్లేదు గోరా, నా దగ్గర ఇంకోటి ఉంది, నువ్వు పెట్టుకో. పెట్టుకో. అమ్మా, వీళ్ళిద్దరికి కూడా అంటించు. ఇంకా కోతిగాడు ఒక్కడే బాకీ. ఆడిని నాకు వదిలేయరా, నేను చూసుకుంటా. ఏ కళ్ళు కళ్ళు ప్లస్, మార్కులు మాత్రం మైనస్. ఏ మామా, మీరెప్పుడు వచ్చారా? అవును, ఆ కలద్దలేటి? మేము జనజీవన స్రవంతిలో కలిసిపోయాం, కలద్దాలు పెట్టుకున్నాం. అంటే నాకు కలకలకలు అంటించిందిరా బాబు. హా, నా ఫ్రెండ్స్ కి కళ్ళ కంటిస్తావా? పంకజం అంటే నీ ఫ్రెండ్స్ కి ఏంట్రా, నీకు కూడా అంటిస్తా చూడు. నో కళ్ళు మూసుకున్నావేరా, చూడరా. నో నో, నేను చచ్చినా చూడను. యు ఆల్ గెట్ అవుట్ ఆఫ్ మై మదర్ హౌస్. నువ్వు ఇలా చెప్తే చూడవురా. గైస్, మ్యూజిక్ స్టార్ట్ చేయండి. చూడొద్దంటున్నా, చూస్తూనే ఉంటా, నా కళ్ళ కలకల నీకు అంటిస్తానంట. వచ్చేవా, చూసేవా, ఓసారి కళ్ళు తెరిచేవా, 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 తెరిచేవా. నువ్వేమన్నా ఇలియానా అనుకుంటున్నావు ఏంటి కళ్ళల్లో కలిపెట్టి చూడడానికి? పక్కలే. మామా, మా అందరికి కలకలకలు వచ్చాయి. నీకు కూడా రాకపోతే మేము చాలా ఫీల్ అవుతాం. అయితే కళ్ళు తెరు మామా, నా కళ్ళల్లోకి చూడు. నో, నేను చూడను. మావా, నువ్వు మావోనివే, అలా అనకే. నువ్వు కూడా మావోనివే. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, కళ్ళ కలకలు వస్తాయని భయం ఎందుకు. చూడు మామా, చూడు. ఉండరా, అదేమన్నా బాలశంకర్ సినిమానా? ఫస్ట్ షో చూడడానికి అసలు బా. ఛీ, ఇది కూడా ఫెయిల్. అన్నయ్య, నన్ను అందుకోమంటావా రాగం? వేయి కన్నులతో వేచి చూస్తున్నా, ఒకసారి కళ్ళు తెరిచి చూడు కోతి. ఎదవ పాటలు పాడేవంటే పగులుద్ది మూతి, పిల్ల పంజనాయల. పక్కలే. ఛీ, ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. గోరా అంకుల్, ఇంక నీ మీదే భారం వేశాం. స్వరాభిషేకం 93.5 రెడ్ ఎఫ్ఎం. ఇది గోరాగాడి గొంతు గురు. ఇప్పుడు మీరు వినబోతున్న పాట అనంతపురం సినిమాలోది, అందరికీ తెలిసింది. కొంటే చూపుతో, నీ కొంటే చూపుతో, నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు ఒకసారి. చిలిపి చూపుతో, నా చిలిపి చూపుతో, నీకు కళ్ళ కలకలే తెప్పిస్తారా. పోరా. రారమను, దా దా చూడు. రారా, చూడురా, చూడు. అవునన్నయ్య, చూడన్నయ్య, చూడు. కలిసిపోరా, మాలో కలిసిపో. ఒరే, ఏంట్రా జాంబీలా మీదడిపోతున్నారు? అమ్మా, అమ్మ కాపాడే. ఒరే ఒరే ఒరే, వీధి కుక్కల్లా వాడు మీదెక్కేస్తారేంటి? పక్కకు జరగండి. థ్యాంక్స్ అమ్మా, వీళ్ళందరూ కలిసి నా కళ్ళు కలకలు అంటించేద్దాం అనుకుంటున్నారు. నేను మాత్రం అస్సలు కళ్ళు తెరలేదు. ఊరుకోండ్రా, మీరు మీ ఎదవగోలాను వేప చూపు కంట్లో పిండుకొని 4 రోజులు కామ్గా కూర్చుంటే దానికి అదే తగ్గిపోతుంది. ఓ హడావిడి చేసేస్తున్నారు. ముందు మీరు అందరూ బయటకెళ్ళండి. ఒరే లాస్ట్ అయ్యే, ఒరే మనం ఒకసారి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి బాయ్ చెప్పరా. అయ్యి బాబా, పక్కడిపోయింది. ఆంటీ అని ఫైర్. పదండి వెళ్ళిపోదాం. అమ్మయ్యా, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు హ్యాపీగా కళ్ళు తెరచ్చు. భలే తప్పించుకున్నాం. షూ. నాన్నగారు, నీకు కూడా తెలుసా? కాలనీ అందరికి కలకలకలు వచ్చాయంట, ఒక మీకు నాకు తప్ప. నువ్వు చెప్పిన న్యూస్ తప్పురా మను, నాకు వచ్చేసాయి.